ఈరోజు వీడియోలో స్వీట్ కాజాలు చూద్దాము. అది కూడా హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువుంటాయి. పిల్లలకి, పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల వరకు గీ వేసుకోవాలి. గీ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ గీ అంతా గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. నాకైతే వాటరు 1/2 కప్పు పట్టాయి. చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఏదైనా నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ కొంచెం పొడి పిండి చల్లుకొని ప్రెస్ చేసుకోవాలి. వీలైనంత పలచగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చపాతీ రేకు చేసుకున్నాక స్క్వేర్ షేప్ కోసం ఎడ్జెస్ అన్ని తీసేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని తర్వాత స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా క్లియర్గా వస్తాయి డైమండ్ షేపు. ఈ పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా పీసెస్ రెడీ అయ్యాక ఆయిల్ మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ దానిలో ఎన్ని పడితే అని వేసుకోవచ్చు. కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి తీసాక కూడా మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కాజాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ముదురు పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. మనం తక్కువ వాటర్ వేసాం కాబట్టి పాకాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే పాకము కలర్ చేంజ్ అవుతుంది. ఇలా నురగరాడం స్టార్ట్ అవ్వగానే మనం ప్లేట్లోకి వాటర్ వేసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్లో వేసుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇలా ముద్రపాకం వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా వచ్చే వరకు ఉంచుకోకూడదు. మరీ గట్టిగా వస్తే బంక సాగినట్టు సాగుతూ ఉంటాయి, అస్సలు ఆరవన్నమాట. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి.
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కాజాల్ని కొన్ని కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి వేసామంటే మనము కలిపేటప్పుడు అవి విరిగిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇలా కొన్ని వేసుకొని ఫస్ట్ కలుపుకొని తర్వాత మిగిలినవి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం పాకం కూడా ప్రతి పీస్కి కూడా కవర్ అవుతుంది. మనం పిల్లలకి బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లో చేసి పెడితే హెల్తీగా ఉంటుంది, హైజెనిక్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే 1 అవర్లో మొత్తం ఆరిపోతాయి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.